నమస్కారం N9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 32 మంది సీనియర్ సిటిజన్స్ ను సన్మానించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వయసు సైతం లెక్క పెట్టకుండా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించిన మాజీ మంత్రి. కానాయిపల్లి శంకర మహాసముద్రం రిజర్వాయర్పై నిర్లక్ష్యం, నిర్వాసితులకు ఇళ్లు కట్టించాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలో విలువలు విద్యా సదస్సు కార్యక్రమం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో కలిసి పాల్గొన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 18,63,000 మంది జాబ్ కార్డుల తీసివేత కూటమి ప్రభుత్వం చేతకాంతానానికి నిదర్శనం మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అభివృద్ధికి కేరాఫ్గా సనత్ నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీకేగూడలో గల సీనియర్ సిటిజన్ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మన ఎమ్మెల్యే గారు సత్కరిస్తున్నారు. ఇప్పుడు మాణిక్రావు పాటిల్ గారిని శాల్వాతో నారాయణ రెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తకోట కొనాయిపల్లి శంకర సముద్రం రిజర్వాయర్ సందర్శించారు. నిర్వాసిత మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.
న్యూఢిల్లీ సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రిటైర్డ్ అయిన జస్టిస్ బిఆర్ గవై స్థానంలో సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. महोदय, आपकी अनुमति हो तो आज के समारोह का शुभारंभ किया जाए। भारत के मुख्य न्यायमूर्ति श्री सूर्यकांत। मैं सूर्यकांत, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం వనపర్తి పాలిటెక్నిక్ను సందర్శించి అక్కడ విద్యార్థులతో మాట్లాడారు. చారిత్రక వనపర్తి ప్యాలెస్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ భవనం అధ్వానంగా మారడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఆందోళన వ్యక్తం చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాపిరెడ్డి కాలనీలో కమ్యూనిటీ కనెక్ట్ చేపట్టారు పోలీసులు. మాదాపూర్ డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పాల్గొన్న దాదాపు 300 మంది పోలీసులు కమ్యూనిటీ కనెక్ట్లో పాల్గొన్నారు. ఈ కమ్యూనిటీ కనెక్ట్ కాలో సరైన పత్రాలు లేని 52 బైకులు, 2 ఆటోలు, 650 లిక్కర్ బాటిల్స్, 122 ఫారెన్ సిగరెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
సామాన్య మధ్యతరగతి ప్రజలు వైద్యానికి ఇబ్బంది పడకూడదని కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని, దాంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. రోజు ఇక్కడ హాస్పిటల్ సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది. ఎందుకంటే మీ అందరూ తెలిసిన విషయమే, ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి స్తోమత లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది. అన్ని హాస్పిటల్స్ కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది. దాని ద్వారా వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది. కానీ దురదృష్టవశాత్తు దాన్ని సరిగా ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తలేదు. దీనివల్ల ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం పోయింది. హాస్పిటల్ పోతే ఇంజెక్షన్స్ ఉండయి, కాటన్ ఉండదు, మెడిసిన్స్ ఉండయి. ఇవాళ ఒక హాస్పిటల్ పోతే అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల వైద్యం అందుతుంది నా కీడ అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడే ప్రజలు హాస్పిటల్ వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎందుకు పోతారు? అక్కడ పోతే అన్ని ఉంటాయి అని ఒక నమ్మకంతో పోతారు అడిగి. కానీ ఆ డబ్బులు చెల్లించలేని పరిస్థితులు పేద ప్రజలు ఉంటారు. అటువంటి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద విశ్వాసం రావాల్సిన అవసరం ఉన్నది, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు, కనీస ఎక్విప్మెంట్స్ లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ వైద్యం చేయించుకోలేక, ప్రభుత్వ వైద్యంలో దానిలో భరోసా లేక, విశ్వాసం లేక ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక వాళ్ళు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మనం ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే నిరంజన్ రెడ్డికి ఎందుకు బాధను ప్రకటించారు కవిత. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ మంత్రిగా నువ్వు చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడం వల్లనే నిన్ను ఓడగొట్టారని, మీ వయసుకు మర్యాద ఇచ్చి మంచిగా మాట్లాడుతున్నారని, మరోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పుచ్చ లేచిపోతుందని నిరంజన్ రెడ్డికి కవిత వార్నింగ్ ఇచ్చారు. నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆయన చేసిన అవినీతి, ఆయన చేసినటువంటి అన్యాయం, ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు, ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు, ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చేటట్టు ఏడుస్తున్నారు. ఒక్కటి కాదు, మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే. కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు? ఏం అండర్స్టాండింగ్ ఉన్నది? మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు? ఈమె పుచ్చు వంకాయ, సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. నిరంజన్ రెడ్డి గారు, మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నా నేను. మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో నడగొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసును కూడా చూడము, పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతా చెప్తున్నాను. ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు? మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే, అంత గొప్పోళ్ళు అయితే, కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తే ఎంత పని చేయాలి కాన్స్టిట్యున్సీకి? ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారానే ఎవరైనా? దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా? భూములు పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాళ్ళ భూములు మీకే కావాలి. అంత ఉండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి.
ఒక్కసారి కాదు, 2 సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని. అయితే ఏమన్నా రాచరికమా? ఊరేస్తారా ఎందుకు నెక్స్ట్? ఈయన హరీష్ రావు గారు మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఒక్క విషయంలో ఎంక్వైరీ చేసిరా? ఎన్ని టీవీ ఛానల్ వచ్చి స్టోరీలు చేసుకోపోయినాయి? ఏమైంది ఎంక్వైరీ? మరి స్వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు చూసి సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని, నా పేరు చెడగొట్టిన బాబా. మీరు మీ మనుషులు పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద? నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక్క మాట అడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా. రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. నేను చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన అలిగేషన్ కి జవాబు ఇవ్వండి. అంతేగాని విమర్శ చేస్తాం, పర్సనల్ గా మాట్లాడతాం, ఆడపిల్ల కదా ఏమంటారులే అనుకుంటున్నాం. ఇక ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతికి బట్టగట్టే క్వశ్చనే లేదు. ఉద్యమకారులు ఏడుస్తున్నారు, ఆ పార్టీలో ఉండలేక మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు. ఇట్లాంటి వాళ్ళని మాత్రం ప్రజల మీద రుద్దడం అన్యాయం. ప్రఖ్యాత హాస్యనటుడు బ్రహ్మానందం నిన్న ఒక ఫంక్షన్లో జరిగిన ఘటనకు సంబంధించి వివరణిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫోటోలు దిగుదామని బ్రహ్మానందం కోరగా ఆయన నిరాకరించడమే కాకుండా అందరి ముందు ఎర్రబెల్లిని పెద్దగా లెక్క చేయనట్లుగా విసవిసాక నుండి వెళ్ళిపోవడంతో బ్రహ్మానందం ప్రవర్తనతో నొచ్చుకున్నారు ఎర్రబెల్లి. అందరికీ నమస్కారం. నేను ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటే మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్దాం అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలామంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టున్నారు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి ఇలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం, అంతకుముందు మాట్లాడుకున్నాం, ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకుని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగా అనుకున్నారు అన్న, ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని, ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, అలాంటిది కాదు అని చెప్పడానికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిదేం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేము ఇద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు. నమస్తే. ఆదిలాబాద్ జిల్లా ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అనుకుంట కాలనీ బంగారిగూడ వార్డ్ 4లో బాసగంగమ్మ రమేష్ దంపతులు నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
మంతరిలో మంత్రి శ్రీధర్ బాబు సోమవారం పర్యటించారు. మంతని ప్రభుత్వ వైద్యశాలలో 12 లక్షలతో ఏర్పాటు చేసిన స్కానింగ్ మిషన్, 2 లక్షలతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ నూతన గదులను ప్రారంభించారు. ఎక్లాస్పూర్లో డిఆర్టీఏ ఎలీస్ పి సంస్థ సహకారంతో 4 మండలాల మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. తర్వాత మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరను పంపిణీ చేశారు. పూర్తి స్థాయిలో కూడా కొత్త భవనంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రి అన్ని అంగుళాలతో కూడుకొని పేషెంట్లకు సంబంధించిన కనీస సౌకర్యాలు సదుపాయాలతో పాటు మా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మొదలు పెడతా ఉన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న ఈ ప్రభుత్వ ఆసుపత్రులకి ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించి మనకు కావాల్సిన డాక్టర్స్, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ డాక్టర్స్ పరంగా కొరత ఉన్నమాట వాస్తవం. దాన్ని పూరించే క్రమంలో మరి పర్మనెంట్గా ఉండాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక ప్రక్రియ చేపట్టి ఇప్పటికే 2 సంవత్సరాల కాలయంలో అనేక మందిని రిక్రూట్ చేయడం జరిగింది. మరి ఇంకా కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడానికి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్సు ఈరోజు ఏరియా హాస్పిటల్లో అదేవిధంగా ప్రాథమిక చికిత్స కేంద్రంలో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మంతని ఆసుపత్రికి సంబంధించి గైనకాలజిస్ట్కి సంబంధించి కలెక్టర్ గారు మరి నిర్ణయం తీసుకొని నిరంతరం ఇక్కడ ఒక లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్ని ఉంచే క్రమంలో ప్రతిరోజు కూడా మరి జిల్లాలో ఉన్న డాక్టర్స్ని ప్రతిరోజు ఒకరిని డిప్యూటీ. విజయవాడలో నిర్వహిస్తున్న వెలువలు విద్యా సదస్సులో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో కలిపి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. గమనిస్తున్నారు, ఇప్పటికే మీరు పాటిస్తున్నటువంటి విలువలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే విద్య చదువుకున్నవాడు లేదా విద్యను నేర్చుకుంటునే వాడికి, విద్య నేర్చుకునే వాడికి భేదం మనకి వాళ్ళ మాటల్లోనూ ప్రవర్తనలోనూ అర్థమవుతుంది. చాలామంది సంస్కారవంతులు విద్య లేకపోయినా సంస్కారంగా ప్రవర్తిస్తారు, కానీ చదువుకొని కూడా సంస్కారం లేని వాళ్ళని మరి దేశమే కాదు ప్రతి ఒక్కరూ గర్హిస్తారు. సో ఇప్పటికీ మనం తప్పనిసరిగా ఆ అంశాలు దృష్టిలో పెట్టుకుందాం. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి గారు ఇచ్చేశారు, అలాగే కమిషనర్ గారు ఇచ్చేశారు, అలాగే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇచ్చేశారు. గౌరవనీయ మంత్రివర్యులు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి వారు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే ప్రవచన వాచస్పతి గౌరవనీయులు బ్రహ్మశ్రీ రావు గారు ఈరోజు విచ్చేశారు. వారికి అందరికీ మనం హృదయపూర్వక స్వాగతాన్ని నమస్సులతో తెలియజేసుకుందాము. అలాగే మరి విచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ఆహ్వానం. వారిని వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో వేదిక మీదకు స్వాగతం తెలియజేశాము. వారు ఆసీనులై ఉన్నారు. మొదటగా వారికి ఒక చిన్న స్వాగత నృత్యాన్ని ప్రదర్శించడానికి చిన్నారులు విచ్చేస్తున్నారు. వారి స్వాగత నృత్యాన్ని ఇప్పుడు వారు ప్రదర్శిస్తారు. గౌరవనీయ పార్లమెంటు సభ్యులు విజయవాడ గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ గారు విచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. ఈనాటి అత్యుత్తమ సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించడానికి విచ్చేశారు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు విచ్చేశారు. వారి ఆధ్వర్యంలో ఈనాటి సదస్సు అత్యంత వైభవంగా జరగబోతుంది. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం. మరి వారికి స్వాగతం తెలియచేయటానికి సంప్రదాయ నృత్యంతో చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. వారి నృత్య ప్రదర్శన చేస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన పోర్టల్లో 22 లక్షలకు పైబడి జాబ్ కార్డులు తీసేస్తే అందులో 18,63,000 మంది జాబ్ కార్డులను తీసేశారంటే ఇది ఎవరి అసమర్థతని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరకు నాగార్జున. దేశంలోనే పేద ప్రజల యొక్క స్థితిగతులు మారాలని
రెక్కాడితే డొక్కాడినటువంటి కుటుంబాలకు ఒక ఆసరా కలగాలని దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ప్రప్రథమంగా 2005లో ఆనాడు ప్రధానమంత్రి గారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని MGNREGA అనే ఒక గొప్ప ప్రోగ్రాంని ఇంట్రడ్యూస్ చేస్తే దేశంలోనే మొట్టమొదటిగా పెద్ద మనసున్నటువంటి ముఖ్యమంత్రి, పేద ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి, అణగారిన వర్గాలకు ఆసరా కావాలని ఒక ఆలోచనతో 2006లో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేవలం ధర్తాసి తమేవ కేవలం హర్తాసి తమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి తం సాక్షితో అవపురస్తాద్ అవోత్తరాత్తాద్ సర్వం జగదిదం త్వజలయమేశ్వరి తం గుణత్రజాధీతః తమవస్థాత్రజాధీతః తం దేహత్రజాధీతః త్వమగ్నిస్తం వాయుస్తం సూర్యస్తం చంద్రమాస్తం బ్రహ్మభూర్భువస్వరం గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం స్తదనంతరం అనస్వారః పరధరః అర్ధేంద్రలసితం తారేణ రుద్ధం ఏదత్తవనస్వరూపం తకారః పూర్ ఏకదంతం చతురహస్తం భాసమంగుధారణం రదం జవరదం హస్తే విభ్రాణం మోజగద్భజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానాపీయాన్ భవతి సహస్రావర్తనాద్యయ్యం కామమధీతే అంతమనేన సాధయో మహాయానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.